హెల్త్ న్యూస్ మీకోసం. ఆధునిక వైద్య రంగంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక విప్లవాత్మకమైన పురోగతి లభించింది. అమెరికాలోని ప్రముఖ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఉమ్మడిగా నిర్వహించిన తాజా అధ్యయనంలో క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే ఒక కొత్త స్మార్ట్ మాలిక్యూల్ ని రూపొందించారు. సాధారణంగా కీమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్సలను అందించేటప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్రమైన నీరసం, జుట్టు రాలిపోవడం వంటి అడ్డంకుల్ని ఎదుర్కొంటారు. కానీ అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేసి ఈ కొత్త మాలిక్యూల్ కేవలం క్యాన్సర్ ప్రభావిత కణాల డిఎన్ఏను మాత్రమే గుర్తించి వాటిని స్వయంచాలకంగా నశింపజేస్తుంది. ఈ ప్రక్రియలో పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలగకపోవడం విశేషం. ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ మెడికల్ జర్నల్ నేచర్ మెడిసిన్ లో ఇటీవల ప్రచురించారు. ప్రయోగ పరీక్షల్లో ఈ మాలిక్యూల్ ట్యూమర్ల పరిమాణాన్ని ఏకంగా 80% వరకు తగ్గించినట్లు శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లను ముందస్తు దవలోనే పూర్తిగా అరికట్టడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ నూతన పరిశోధన భవిష్యత్తులో దుష్ప్రభావాలేమీ లేని సురక్షితమైన క్యాన్సర్ చికిత్సలకు సరికొత్త బాటలు వేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగులకు ఇది కొండంత ధైర్యాన్ని, ఆశను అందిస్తుందని వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లను ముందస్తు దశలోనే పూర్తిగా అరికట్టడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు.